శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన నూర్ అనే వ్యక్తికి ఇస్లామిక్ గ్రూపులతో సంబంధాలు బయటపడుతున్నాయి. పాకిస్తాన్ వాట్సాప్ గ్రూపుల్లో నూర్ సభ్యుడిగా ఉన్నట్లు గుర్తించారు. నూర్ ఏ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కలిగి ఉన్నాడనే దానిపై విచారిస్తున్నారు. ఉగ్రవాదులతో సంబంధం ఉండడం వల్లనే నూర్ను అరెస్ట్ చేసినట్లుగా డీఎస్పీ నరసింగప్ప చెప్పారు. లిస్టు ఇట్లాంటి గ్రూపులతో ఆయన ఒక వాట్సాప్ గ్రూప్లో ఉన్నాయని, అతను ఈ ఉగ్రవాద సంస్థల పట్ల ప్రేరేపితుడయ్యి అటు దిశగా ఉన్నాడని చెప్పి మనకున్నటువంటి సమాచారం మేరకు అతన్ని అదుపులో తీసుకోవడం జరిగింది. పాకిస్తాన్ రిలేటెడ్ వాట్సాప్ గ్రూప్లో ఈయన మెంబర్గా ఉన్నందువల్ల వీ హ్యావ్ గాట్ అవర్ ఓన్ డౌట్, సో దట్ వీ హ్యావ్ టు ప్రోబ్ దెమ్ ఇన్ టు డెప్త్ అండ్ ఎలిసిట్ ది ట్రూత్. మరింత సమాచారం మా ప్రతినిధి శివారెడ్డి అందిస్తారు. శివారెడ్డి, నూర్ పలు ఇస్లామిక్ గ్రూపుల్లో సభ్యత్వం కలిగి ఉన్నట్లుగా, అలాగే పలు పాకిస్తాన్లో ఉండేటువంటి వాట్సాప్ గ్రూపుల్లో కూడా సభ్యుడిగా ఉన్నట్లుగా కూడా సమాచారం అందుతుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? ధర్మవరానికి చెందిన నూర్ కి ఇస్లామిక్ తీవ్రవాద సంస్థల సంబంధాలు ఉన్నాయని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు కానీ లేకుంటే స్థానిక పోలీసులు కానీ నిర్ధారించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ప్రాథమికంగా కొన్ని ఆధారాలు కూడా లభ్యమైనట్టుగా మనకు సమాచారం అందుతుంది. ప్రధానంగా ఆయన ఇంటికి సోదాలు నిర్వహించినప్పుడు కొన్ని సిమ్ కార్డులతో పాటు కొన్ని ఆధారాలు ఏవైతే కొన్ని రికార్డ్స్ కానీ లేకపోతే ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ కానీ సాహిత్య పుస్తకాలు కానీ లభ్యమైనట్లుగా తెలుస్తుంది. మరోవైపున పాకిస్తాన్ నుంచి కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో కూడా నూర్ సభ్యుడిగా ఉన్నట్లు కూడా పోలీసుల విచారణ, అదేవిధంగా ఎన్ఐ విచారణలో తేలినట్లుగా సమాచారం అందుతుంది. కొద్దిసేపు క్రితమే డిఎస్పీ నరసింగప్ప కూడా కొన్ని వివరాలు వెల్లడించారు. ప్రస్తుతానికైతే నూర్ ని అదుపులో తీసుకొని విచారిస్తూ ఉన్నారు. ఆయన అరెస్ట్ చేసినట్లు చెప్తూ ఉన్నారు. మరోవైపున ఇస్లామిక్ తీవ్రవాద సంస్థలు ఏదైతే పాకిస్తాన్ కి సంబంధించిన ఇస్లామిక్ తీవ్రవాద సంస్థలు, అదేవిధంగా ఉగ్రవాద సంస్థలకి నూర్కి కొన్ని సంబంధాలు ఉన్నట్లు ప్రాథమికంగా కొన్ని ఆధారాలు లభ్యమయ్యాయి. అయితే పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాతనే పూర్తి స్థాయిలో ఆ వివరాలు వెల్లడిస్తామని చెప్పి ఆ పోలీసులు చెప్తున్న వాతావరణం కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఆయన అరెస్ట్ చేశాము, అదేవిధంగా ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించాము, ఎన్ఐఏకి సంబంధించి పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ చేస్తోందని చెప్పి చెప్తున్నారు. అయితే ప్రాథమికంగా ఉన్న వివరాలను బట్టి నూరు ధర్మవరంలో వంట మనిషిగా పనిచేస్తున్నప్పటికీ ఈయన ధర్మవరం సంబంధించిన వ్యక్తి అయినప్పటికీ గతంలో అప్పులు చేశారు, అదేవిధంగా ఆర్థిక లావాదేవీల విషయంలో కొంతమంది మోసం చేశారు. అయితే అనంతరం కొన్ని సంవత్సరాల పాటు అజ్ఞాతంలో ఉన్నారు. ఆ నేపథ్యంలోనే లక్షల రూపాయల చేతులు మారినే ఆర్థికంగా లబ్ధి పొందాడు. ధర్మవరంలో ఒక హోటల్లో వంట మనిషిగా ఉంటేనే తీవ్రవాద సంస్థలకు సహకరిస్తున్నట్లుగా పోలీసుల విచారణ, అదేవిధంగా ఎన్ఐఏ విచారణలో తేలినట్లుగా మనకు తెలుస్తుంది. అయితే పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత పూర్తి స్థాయి వివరాలు వెల్లడిస్తామని చెప్పి ఆ పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే